శ్రీకృష్ణుడు బంగారం కావాలని ఏ రోజు కోరుకోలేదు. నాకు కవచకుండలాలు కావాలి, లేకపోతే ఇది కావాలి అని. రోజు కూడా సూర్య ఉపాసన చేసేవారు ఆయన. ఓకే. సూర్య ఉపాసన ఏ వ్యక్తి అయితే చేస్తాడో ఆ వ్యక్తికి కావాల్సింది తన చేతుల్లోకి తీసుకొస్తాడండి సూర్యుడు. శమంతకమని బంగారం 100 బారువులు బంగారం ఇస్తుంది ఆవిడ. 100 బారువులు అంటే మనం చిన్నప్పుడు వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళో లేకపోతే పైపుల దగ్గరికి వెళ్ళో మున్సిపాలిటీ ట్యాప్ దగ్గర 2 బిందులు పట్టుకునే వాళ్ళం మన మంచినీళ్ళు. అలాంటివి 100 బిందులు బంగారం తీసుకొస్తుంది శమంతకమని. నేను అది గణపతోపనిషత్తులో చెప్పడం జరిగింది. ఏమిటి గణపతోపనిషత్తు అంటే వినాయక నవరాత్రుల్లో గణపతోపనిషత్తు చేసి పాలు పిండున్న పాల బిందువులో చంద్రుని చూడడం వల్ల నీలాపనిందలు ఏర్పడి తద్వారా సూర్యోపాసన చేయడం వల్ల ఆ బంగారమే ఆయనకి భారీ కింద వచ్చింది. చూసారో లేదో. ఎందువల్ల అంటే సూర్యోపాసన ఎవరు చేస్తారో వాళ్ళకి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం, అఖండమైన తేజస్సు, అఖండమైన రాజపూజ్యం వస్తుంది. ఓకే. ఏమిటి అని ఎవరిని ఇక్కడ విమర్శించడానికి కాదు ఏ పార్టీ. నేను మోడీ గారు ఉన్నారు, ఒక కింద స్థాయి నుంచి అంత ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి గల కారణం ఏమిటి? అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం చాలామంది జన్మిస్తారు. అనురాధ నక్షత్రం వాళ్ళు అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ కుజుడు అధీనంలో ఉండి, కుజుడు అధీనం అంటే మంత్రిత్వ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అండి. ఒక వృశ్చిక రాశిలో జన్మించి శని భగవానుడి యొక్క నక్షత్రంలో జన్మించడం వల్ల అఖండ రాజయోగం పట్టింది. ఓకే. ఒక 100 మంది కాదు, పరదేశాలు అంటే ఆస్ట్రేలియా కాదు, ఒక అమెరికా కాదు, ఒక ఇరాన్ కాదు, ఒక రష్యా కాదు, ఎవరినైనా ఒప్పించగల స్థితిని ఏర్పరిచింది. దేనివల్ల అంటే ఆయనకి రాజ్యస్థానంలో 3 గ్రహాల యొక్క కలయిక వల్ల అత్యద్భుతమైన రాజయోగం ఏర్పడింది.